ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు జగనన్నకి ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దామా అని ఎదురు చూస్తున్నారనేది రాష్ట్రమంతా జరిగిన సిద్ధం సభలతోనే పూర్తిగా అందరికీ అవగాహన అయింది. ఎందుకంటే ఆ సభల్లో మీరు చూస్తే కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా, లబ్ధిదారులు కూడా ఏ విధంగా స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి నియోజకవర్గం నుంచి ఈరోజు లక్షలాది మంది వచ్చి జగనన్నతో మేమున్నాం, మేము మీ వెనుక సిద్ధంగా ఉన్నామని చెబుతుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రజలకి మంచి చేయటం కోసం కష్టాలు అనుభవించి తప్పుడు కేసులు వాళ్ళు బనాయించిన చిరునవ్వుతో ముందుకు వెళ్ళి ఈరోజు ప్రజల ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఏ విధంగా తన తండ్రి పేరు నిలబెట్టే విధంగా పరిపాలించారు పారదర్శకంగా అనేది మనం చూసాం. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ కుటుంబానికి మంచి చేశానని నమ్మితేనే నాకు ఓటేయండి అని దమ్మున్న నాయకుడిగా అడగటం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దమ్ముగా ఎవరిని అడగలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చెప్పాడంటే చేస్తాడంతే, చేశాడు కాబట్టే ఈరోజు ధైర్యంగా అడగగలుగుతున్నారు. సో ఈరోజు ఎన్నికలు సమీపించాయి, కోడ్ వచ్చేసింది. సో జగన్మోహన్ రెడ్డి గారు 27వ తేదీ ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పించి ఆయన ఆశీస్సులతో మరి బస్సు యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. సో ప్రతి నియోజకవర్గంలో కూడా మేమంతా సిద్ధం, మా నియోజకవర్గం సిద్ధం అంటూ లీడర్సు, క్యాండిడేట్సు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సో తిరుపతి వచ్చే లోపల మరి అందరూ కూడా సిద్ధంగా ఉండటానికి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. చిత్తూరు ఆర్ పూలతలపట్లో ఒక మీటింగు, అలాగే కాళహస్త్రి ఆర్ నాయుడుపేటలో ఒక మీటింగు ఈ జిల్లాకి, పాత జిల్లాకి సంబంధించి అని చెప్పడం జరిగింది. సో మా కాన్స్టిట్యున్సీలో అందరూ అప్పుడే రెడీగా ఉన్నారు. ఎందుకంటే మొన్నే మీరు చూశారు, లక్షలాది మంది వచ్చినా కూడా ఇంకా మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని తీసుకెళ్ళలేదని. అదేంటో కానీ ఏ సినిమా యాక్టర్కి లేని క్రేజు జగనన్నకుంది. అది రియల్ హీరో. సో ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన సంక్షేమం, ఆయన చేసిన డెవలప్మెంటే ఈరోజు జగనన్న వెనక మేము సిద్ధమంటూ అందరూ ముందుకొచ్చారు. సో మళ్ళీ ప్రజలకు ఏం చేయబోతున్నానో మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారంటే ప్రతి ఒక్కరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాబోయే ఎన్నికలకి కొత్తగా ఏం చెబుతారు, ఆయన చెప్పాడంటే చేస్తాడన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు అండ్కో ఏదైతే ఒక టీం ఉందో, గత ఎన్నికల్లో మీరు చూసారు 2014లో వీళ్ళు కలిసి వచ్చారు. ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. సో ఆ ముగ్గురు మళ్ళీ కలిసి వచ్చి ఈరోజు ఏదైనా మేనిఫెస్టో రిలీజ్ చేసినా ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఇదే తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, వెంకన్న సాక్షిగా బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, వెంకన్న సాక్షిగా ఎన్నో చెప్పారు. ఆ వెంకన్నకే ఈరోజు శటగోపం పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్న వీళ్ళకి ఖచ్చితంగా వెంకన్న బుద్ధి చెప్తారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారో ఆ రోజే రాష్ట్రమంతా మీరు చూశారు వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకుంది. అంత ఏమంటారో అంత పేలవంగా ఒక క్యాండిడేట్ లిస్టు తెలుగుదేశము, జనసేన రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ఈ ముగ్గురు కూటమి ఏదైతే ఉందో, బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందో దాంతో అందరికీ అర్థమైపోయింది 175కి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కాబోతున్నారని. ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్కి బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అందరూ కూడా బాయ్కాట్ చేశారు. అండ్ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో వాళ్ళు కూడా ఈరోజు సీట్ల పంపకాల్లో ఎంత దూరంగా ఉన్నారో మీరు చూస్తున్నారు. అంటే వేరే వాళ్ళు సీట్ ఏదైనా మారిస్తే దాన్ని ఎంత పెద్ద తప్పుగా చూపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు? ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాడికి ఈరోజు సీట్ లేదు. ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారో మీరు చూస్తున్నారు. ఇక జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. 24 సీట్లు అన్నాడు, గాయత్రి మంత్రం అన్నాడు, అశోక చక్రంలో పూజలు అన్నాడు.
ఇప్పుడు 21కి ఇంకా త్రివిక్రమరావు డైలాగ్ రాసిచ్చినట్లేడు, అది చెప్పట్లేదు. ఆ 21లో కూడా దాదాపుగా 11 తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగతా వాటిలో మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ మిగిలిపోయిన చెత్త, ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావటం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు సీట్ల పంపకాలు కూడా కాన్స్టిట్యున్సీలు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మీరు చూస్తే ఎవరెవరికి ఏం అలాట్ చేస్తారో మీకు పూర్తిగా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు బీజేపీని, జనసేనను మోసం చెయ్యాలి అన్న ఆలోచనతో సీట్ల పంపకాలు ఎలా చేశాడు, ఆ సీట్లలో కూడా తన అభ్యర్థుల్ని ఎలా పంపించి పెట్టుకున్నాడో చూశారు. కాబట్టి ఒకరికి ఒకరు పడక మొత్తం ఆ కూటమి అంతా జీరో అవుతుంది. మీ పేరండి? పేరు చెప్పనండి. పేరు చెప్పరు. ఓకే, ఇప్పుడు పిఠాపురంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిలబడ్డారు అనుకోండి, ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? నెగ్గొచ్చండి. వరం గారు ఇండిపెండెంట్ వేయకూడదు, అదండి టైఅప్. ఓకే, గీత గారు పోటీ చేస్తే ఈయన చేయడు, ఆయన చేస్తే ఈయన చేయరు. ఓకే ఓకే అండి. పవన్ కళ్యాణ్కి నిలబడి ఉన్నారనుకోండి, ఇది వరం గారు సపోర్ట్ చేశారు, చేస్తారండి. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆయనకి వాల్యూ లేదండి, ఇక్కడ విలువ లేదు. అంటే ఆయన పెద్ద కాపులో పెద్ద నాయకుడు, వైసీపీలో పెద్ద నాయకుడే కానీ గతంలో జారిపోడు, అవదు. పవన్ కళ్యాణ్ మీద వైసీపీ తరఫున ముద్రగడ నిలబడి ఉన్నారనుకోండి, అయినా రాడు. అది ఫుల్ కాన్ఫిడెన్స్. ఆయన మీద పద్మనాభం గారు చేయని, గీత గారు చేయని, వర్మ గారు సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ నెక్కుతాడు. ఇప్పుడు సీటు వర్మ గారు ఇస్తే తిరిగిలేదు. ఇంకా వర్మ గారు జనాల్లో టచ్ ఉంది, జనాల్లో నలిగి ఉన్నాడు. అటువంటి ఎమ్మెల్యే మన పిఠాపురంలో ఎప్పుడు ఇంతకుముందు అలాంటి ఎమ్మెల్యే రాలేదు. అలాంటి ఎమ్మెల్యే పార్టీ ఉండినా ఉండకపోయినా, పార్టీలో లేకపోయినా సరే ప్రజల్లో తిరిగి ప్రజలను ఆకట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు కూడా తిరుగుతున్నాడు. ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు, ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు, దాని ప్రభావం ఏమైనా ఉంటుందా? దాని ప్రభావం ఏముండదు. పద్మనాభం గారి ప్రభావం ఏముండదు. జగన్ వచ్చిన తర్వాత ప్రతి నిత్యావసర వస్తువుల రేట్లు 5 రేట్లు పెరిగిపోయి జనాలు ఇసిగిపోయి ఉన్నారు. 100కి 15 మంది 20 మందికి ఆయన డబ్బులు వేసాడు. ఆ డబ్బులు తిన్నవాళ్ళు మాత్రం జగన్ అంటున్నారు, దేవుడు అంటున్నారు. కానీ మిగతా పనులు వ్యవస్థ ఏంటంటే, ఒక రోడ్ల పనులు అన్నది ఎక్కడ ఏ కోశాన్ని ఒక రోడ్డు వేయలేదు. అంటే ఈ ఒక 20 మందికి వేసి సోమవారం చేసాడు జనాలని. అలాగా ఆ విధంగా మామూలుగా కొంచెం ఉంది. కానీ మూడు రాజధానులు అంటారు. 3 రాజధానులు ఒక దానికి ఆడలేదు, ఒక దానికి ఏడిచాడా చెప్పండి, ఏది పూర్తి చేశాడు? 3 రాజధానులు అన్నాడు, పేరు పెట్టాడు. పోలవరం కూడా చేసామంటున్నారు. చేశాడు, ఎక్కడ చేశాడు? ఇప్పుడు టీవీలో చూస్తున్నాం కదండి, మేము అక్కడికి వెళ్ళకపోయినా. ఇప్పుడు పోలవరం అన్నది ఎక్కడన్నా చేశాడా? ఆయాల చంద్రబాబు నాయుడు ఎంత చేశాడో అంతే ఉంది అక్కడ. 3 రాజధానులను ప్రకటన చేశాడు. ఒక రాజధాని డబ్బులు బాగా ఖర్చు పెట్టాను, మా స్కూల్స్ పెట్టేశాను, మంచి వైద్యం ఇచ్చేసాను, నేనే గెలుస్తాను అంటున్నారండి ఆయన. అవునండి, అవలకాలకు ధీమా ఉంటుంది. అది పార్టీలో ఉండేవాళ్ళు కామన్. అది కాకపోతే ఏంటంటే, అతను చేసింది ఒక మంచి పని ఒకటి ఉంది. ఏంటంటే ఇళ్ల స్థలాలు మాత్రం ఇచ్చాడు. అది ఒకటి మంచి పని కింద మనం ఏ మంత్రి అయినా ఏ నాయకుడైనా ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళందరూ ఓట్లేస్తే సరిపోద్దా? ఎక్కడ సరిపోద్దండి? ఇప్పుడు అదే కదండి, ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళు అందరూ ఓట్లు వేస్తే ఎక్కడైపోద్ది? ఇది ఏదో ఎన్ని కోట్ల జనాభా, ఎంతమందిలో ఎంతమందికి ఒక 100కి 10 మందికి ఇచ్చాడు. 100కి 10 మందికి ఇచ్చాడు. ఆ వరం ఎంతమంది ఉన్నారు ఇళ్ల స్థలాలు ఇచ్చుకున్న వాళ్ళు? మొత్తం రాష్ట్రం మొత్తం ఏ పార్టీ వస్తుంది ఫైనల్ గా చెప్పండి? తెలుగుదేశం వస్తుందండి. మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రాబోతున్నాయి. ఇప్పుడు మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన కలుస్తున్నాయి. వైసీపీ ఒకటే ఉంది. ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ తెలుగుదేశం కానీ జనసేన కానీ గెలుస్తుంది. అంటే ఎందువల్ల అనుకుంటున్నారు? ఎందువల్ల కారణం ఏమైనా ఉందా? అంటే పార్టీ ఫస్ట్ నుంచి కష్టపడడం చేస్తున్నారు. వర్మ గారు దానికి కష్టపడి చేశారు. తర్వాత ఇక్కడ తెలుగుదేశం అంటే ఎక్కువ అభిమానం, పవన్ వేసినా కూడా ఎక్కువ ఇదండి. చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం పొత్తులో ఎవరికి వేసినా నెగ్గుతారండి. అంటే జనసేన, టీడీపీ ఎవరు నిలబడినా ఇక్కడ పిఠాపురంలో గ్యారంటీ అండి. ఎవరైనా గ్యారంటీ. పవన్ అయితే కొంచెం ఎక్కువ ఓట్లు వస్తాయండి, మిగతా అయితే నెగ్గుతారండి. మరి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో జాయిన్ అయ్యారు.
మరి ఏంటి దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? దాని ప్రభావం ఇక్కడ ఏం ఉండదండి. వంగా గీత గారు ఇప్పుడు బలమైన క్యాండిడేట్ ఇక్కడ చెప్పుకోవాలంటే వైసీపీకి. ముద్రగడ పద్మనాభం గారి ప్రభావం ఏమి ఉండదండి ఇక్కడ. అదే ఒకవేళ ముద్రగడ పద్మనాభం గారే పవన్ కళ్యాణ్ మీద నిలబడ్డారు అనుకోండి, ఆడిద్దరు అనుకోండి, అప్పుడు వన్ సైడ్ అండి ఎలక్షన్. వన్ సైడ్ అంటే ముద్రగడ పద్మనాభం వైపా? పవన్ కళ్యాణ్ గారికి వన్ సైడ్ అంటున్నానండి. ఇంచుమించు డిపాజిట్లు కూడా రావండి ముద్రగడ పద్మనాభం గారికి. డిపాజిట్లు కూడా రావండి. మరి ఆయన బలమైన కాపు నాయుడు అంటున్నారు. మొన్నటిదాకా కాపు నాయకుడు అండి. ఆ కాపత్వం అంతా పోయిందండి అందరికీ. ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేక భావం వచ్చేసిందండి అందరికీ. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లకి అన్నింటికి ఒకప్పుడు ఉండేదండి చాలా పవర్ఫుల్. మా ఏరియాకి ఆయనే పెద్ద ఆయన చేసిన దీని గురించి కాపు రిజర్వేషన్లు ఇచ్చారు. వైసీపీ వచ్చింది, ఆ రిజర్వేషన్లు తీసిన దాని గురించి ఏం పట్టించుకోలేదు, ఏం మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఇప్పుడు పళ్ళెలు కొట్టించాడు. ఇప్పుడు వచ్చినప్పుడు ఆ రిజర్వేషన్లో కాపులకి ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ఏమో కాపులకి 1000 కోట్లు పెట్టి కాపు లోన్లు ఇచ్చాడు. అయినా సరే ఈయన అందులోనే ఉన్నాడు తప్ప ఏం మాట్లాడలేదండి. ఆయన చేత ఆయన మీద కొంచెం పేరుకి నాయకుడే కానండి పెద్ద ఇదేం లేదండి. అయితే మనకి ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నిలబడితే మెజార్టీ ఎంత రావచ్చు అంటారు? అలా 1,80,000 1,85,000 పోలవుతాయండి. 1,00,000 పైన ఓట్లు ఆయనకు వస్తాయండి. గ్యారంటీగా గెలవడానికి అవకాశం గ్యారంటీడ్ 3 వంతులు గ్యారంటీ అండి. ఇంకా అందులో తిరగలేదండి. వన్ సైడ్ అండి. ఎవరు నిలబడినా వన్ సైడ్ అండి. పవన్ గారు ఇక్కడ నిలబడితే ఎవరు నిలబడినా వన్ సైడ్గా